నమస్తే వార్తలకు స్వాగతం నేను లక్ష్మి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నగరంలో ఘనంగా నాగుల చవితి వేడుకలు భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకున్న నగరవాసులు ముస్లింల పట్ల టీడీపీ వైసీపీ కపట ప్రేమ చూపిస్తున్నాయన్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వైసీపీ టీడీపీలు ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని ఎద్దేవా అభ్యంగన స్నానంతో ఘనంగా ప్రారంభమైన స్వరూపానందేంద్ర జన్మదిన వేడుకలు స్వామిని దర్శించుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు సేవా కార్యక్రమాలతోనే మానవునిలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుందన్న వైసీపీ నేత అనిల్ రాజ్ యువత ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగాలని పిలుపు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డేనన్న మాజీ ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్ జగన్ పాలన ప్రజలకు స్వర్ణ యుగమేనని వెల్లడి నాగుల చవితి పండుగను నగరవాసులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. వివిధ ప్రాంతాలలో ఉన్న ప్రజలు సహజ సిద్ధమైన పుట్టలలో పాలు పోసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. మహావిశాఖ ప్రజలు భక్తి శ్రద్ధలతో నాగుల చవితి పండుగను జరుపుకున్నారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా పుట్టల వద్దకు వెళ్లి నాగేంద్రుడికి పూజలు చేశారు. అనేక మంది పుట్ట వద్దకు వెళ్లి పసుపు కుంకుమ పాలు ఇతర పూజా సామగ్రితో నాగేంద్రునికి పూజలు చేశారు. అనంతరం బాణాసంచా కాల్చి ఆనందంగా గడిపారు. మహావిశాఖ కాంక్రీట్ జంగిల్ గా మారటంతో ప్రజలు సహజ సిద్ధమైన పుట్టల వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్, రైల్వే స్టేషన్ ప్రాంతం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణం, మాధవధార, కైలాసపురం, సీతమ్మధార, నరసింహనగర్ కొండవాలు ప్రాంతాలతో పాటు కైలాసగిరి, ఆరిలోవా, మధురవాడ జోన్ ఇతర ప్రాంతాలకు ప్రజలు వెళ్లారు. అక్కడ ఉన్న సహజ సిద్ధమైన పుట్టల వద్ద నాగేంద్రుడిని భక్తి శ్రద్ధలతో కొలిచారు. మరికొన్ని చోట్లయితే కృత్రిమంగా పుట్టలు వెలిశాయి. కాస్త దూరం వెళ్లలేని భక్తులు ఆ పుట్టల వద్దే పూజలు చేసి నాగుల చవితి పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు వీటిలీ న్యూస్ తో మాట్లాడారు. అంటే ప్రతి సంవత్సరం ఏంటంటే చాలా ఆనందంగా చేస్తున్నారు. ఈ సంవత్సరం ఏంటంటే కరోనా టైం ఎక్కడికైనా వెళ్ళాలన్నా పండగలా లేదు. భయంగా నలుగురిలోకి వెళ్తే వస్తే మళ్ళీ ఎప్పుడు పుట్టి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఎప్పుడు కూడా ఇలాంటి వాతావరణం అంటూ చూడలేదు. వేలాది కుటుంబాలకు ఉన్న ఒకే ఒక రహదారి మూసివేసేందుకు పోర్టు అధికారులు ప్రయత్నించడం దారుణమని సాలగ్రామపురం వాసులు మండిపడుతున్నారు. రహదారికి అడ్డుగా నిర్మిస్తున్న గోడ నిర్మాణం నిలిపివేయకపోతే ఉద్యమం తప్పదని స్థానిక నేతలు హెచ్చరిస్తున్నారు. 50 ఏళ్లుగా అనేక గ్రామాలకు మార్గంగా వాడుకుంటున్న సాలగ్రామపురం రహదారిని పోర్టు అధికారులు మూసివేస్తూ గోడ నిర్మాణం చేపట్టడం దారుణమంటూ స్థానిక వాసులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సత్యసాయి సంక్షేమ సంస్కృతి సంఘం ఆధ్వర్యంలో గోడ నిర్మాణ ప్రాంతంలో ధర్నా చేశారు. అనంతరం సంఘం అధ్యక్షుడు కె రాము మాట్లాడుతూ కొండవాలు ప్రాంతాల్లో ఉన్న సత్యసాయి నగర్, వరాహగిరి నగర్ కాలనీ, సింహగిరి నగర్ వంటి ప్రాంతాలకు ఉన్న పురాతన రహదారి మూసివేసేందుకు పోర్టు అధికారులు ప్రయత్నించడం శోచనీయమన్నారు. 50 ఏళ్లుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న వేలాది మంది స్థానికులు మరే దారి లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గోడ నిర్మాణాన్ని పోర్టు అధికారులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఎంతటి పోరాటానికైనా తాము సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు వెంకట్, లక్ష్మణరావు, మర్యాదాస్, రవిశంకర్ పాల్గొన్నారు. మన విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ లో ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత ఈ కొండవారి గ్రామాలను వచ్చి మేము వచ్చి నివాసాలు ఏర్పరచడం జరిగింది. ఈ కొండవాళ్ళ ప్రాంతం డెవలప్ అవడం కూడా కారణం ఈ పోర్టు ఎక్కడికక్కడ కనెక్టింగ్ రోడ్లు వచ్చి సింగాలంపురం నుంచి నరసింహనగర్ దగ్గర ప్రతిదీ కూడా కనెక్టింగ్ రోడ్లు ఇచ్చారు.
దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఇలా వచ్చి పోర్టు వాళ్ళు ఎవరికి ఇచ్చేసి మాకు రోడ్లు ఆపేశారు. ఇక్కడ 4 కనెక్టింగ్ రోడ్లు ఆగిపోయినాయి. అప్పుడేమొచ్చి ధర్నా చేసినప్పుడు కొంతమంది మా సోదరులు వీళ్ళందరూ కూడా ధర్నా చేసినప్పుడు అప్పుడేమొచ్చి ఈ రోడ్డు ఉంచుతామని అన్నారు. ఇప్పుడు ఈ రోడ్డు కూడా లేకుండా చేస్తున్నారు. మాకేంటంటే మా వాళ్ళందరూ కూడా మా పేరెంట్స్ వీళ్ళందరూ కూడా పోర్టులో జాబ్ చేస్తారు. వాళ్ళకి ఏ హెల్త్ బాగాలేకపోయినా సరే పోర్ట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే కనీసం 2 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళాలి. మాకు అంబులెన్స్ కూడా రావడానికి సౌకర్యం లేదు అనకూడదు. కానీ మా కొండవారి ప్రాంతంలో ఏదైనా ఫైర్ అయిందంటే మాకు కనీసం వచ్చి ఈ లారీ కూడా గంటల లారీ ఫైర్ ఇంజిన్ కూడా రావడానికి మాకు అవకాశం లేదు. పోర్టు వారికి మేము చాలా విజ్ఞప్తి చేస్తాం. చాలా వరకు మేము కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మాకు వచ్చి ఈ రోడ్డు లేకపోతే మాకు ఇంకా ఏ రకంగా మీకు మా కాలనీలో నుంచి ఏ సైడ్ నుంచి వెళ్ళాల్సిన కనీసం ఒక చనిపోయినా సరే మేము తీసుకెళ్ళడానికి రోడ్డు లేకుండా అవుతుందండి. మీ వీడియో సోదరులు అందరూ కూడా దీన్ని గమనించి మీరేమొచ్చి పైకి తీసుకెళ్ళి మీరేమొచ్చి పై అధికారుల దృష్టిలో పెట్టి మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నామండి. ఇంక ఈ రోడ్డు తప్ప మాకు ఏ దారి కూడా లేదు సార్. మీరు మాకేమొచ్చి పోర్టు వారు వచ్చి మమ్మల్ని దయ ఉంచి పోర్ట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే ఒక బస్ స్టాప్కి వెళ్ళాలన్నా సరే ఏ రకంగా మాకు ఇంకా కనెక్టింగ్ రూట్స్ మాకు ఏమి లేవండి. ఆ గుడికి సౌకర్యం లేదు. మాకు ఎక్కడొకటి ఆ గుడి టెంపుల్కి ఒకటి మనకి డైరెక్ట్గా అనమాట. మాకు హైవే వరకు మాకు మంచి ఏదో 2 రోడ్లుగా ఉంచితే మాత్రం మాకు ఏ రకంగా. నంద్యాలలో సలీం కుటుంబం ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వారం రోజులకి వైసీపీ, 14 రోజులకు టీడీపీ స్పందించడం చూస్తుంటే ప్రాంతీయ పార్టీలకు ప్రజలపై ఉన్న చిత్తశుద్ది ఏంటో అర్థమవుతుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ, వైసీపీలు కుల మత రాజకీయాలు చేయటమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నాయన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులతో విజయం సాధించినప్పటికీ 3 సంవత్సరాల్లో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని జోస్యం చెప్పారు. సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ పాల్గొన్నారు. ఇప్పుడు సోమవీర్రాజు గారు మా అధ్యక్షులు వారు చెప్పిన విధానంలో దీంట్లో పూర్వపరాలను పరిశీలించాలి అనే భావన వచ్చినట్టు వారు చెప్పారు. అంతేగాని దీనికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేకపోతే ఇంకా ఇతర పార్టీ వాళ్ళు కూడా ఏదో పోలవరం ప్రాజెక్టు పైన మాట్లాడిన దాన్ని డైవర్ట్ చేసి పోలవరం ప్రాజెక్టులో దీనికి లేట్ అవడానికి కారణము లేకపోతే సోమవీర్రాజు గారు సిగ్నల్లాగా వ్యవహరిస్తున్నారని మాట్లాడటం చాలా దారుణానికి కారణం. ఇది మంచి పని కాదు. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడి పైన నోటుకు వచ్చినట్టు మాట్లాడటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర స్వామి తన గురువైన స్వరూపానందేంద్రకు అభ్యంగన స్నానం చేయించారు. అనంతరం స్వరూపానందేంద్ర గోపూజ చేసి పీఠం ప్రాంగణంలోని దేవతామూర్తుల ఆలయాలను సందర్శించారు. అనంతరం స్వరూపానందేంద్ర తన అనుష్ఠాన దైవం సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకం చేశారు. స్వరూపానందేంద్ర జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయుష్య హోమం, ఆవహంతి హోమం వేదోక్తంగా పీఠంలో జరిగాయి. ఈ సందర్భంగా స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకుని ఆశీర్వచనాలు అందుకున్నారు. ఉత్తర నియోజకవర్గం 14వ వార్డు వైసీపీ అభ్యర్థి కటారి అనిల్ రాజ్ ఆధ్వర్యంలో స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ రాజ్ నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను పెంపొందించుకోవటం ద్వారా ఆరోగ్యం కాపాడుకోవచ్చని 14వ వార్డు వైసీపీ అభ్యర్థి కటారి అనిల్ రాజ్ అన్నారు. వార్డు పరిధిలో బిలాల్ కాలనీలో స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి జన్మదినం పురస్కరించుకుని అనిల్ రాజ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ కరోనా విపత్తు సమయంలో శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి లోక కళ్యాణం కోసం అనేక ప్రత్యేక పూజలు నిర్వహించారన్నారు. అటువంటి ఆధ్యాత్మిక చింతన కలిగిన స్వామివారి జన్మదిన వేడుకలు నిరుపేదల మధ్య జరుపుకోవటం ఎంతో సంతృప్తినిస్తుందన్నారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వార్డు పరిధిలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు స్వరూప్, సింహాచలం, అప్పన్న తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మన విశాఖపట్నంలో గల అత్యంత పవిత్రమైన శారదాపీఠం వ్యవస్థాపకులు స్వరూపానంద స్వామీజీ గారి పుట్టినరోజు సందర్భంగా, అలాగే సాత్మానందేంద్ర సరస్వతి గారు వారి యొక్క ఆశీస్సులతో, ఆ స్వామీజీలు ఇద్దరు ఆశీస్సులతో మన ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి కేకే రాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మన 14వ వార్డులో బిలాల్ కాలనీ, ఏఎస్ఆర్ నగర్ కాలనీల్లో మా శక్తి కొలది దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయటం జరిగింది. ఆ స్వామీజీ గారు మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు తిరుగుతా హిందూ ధర్మాన్ని పరిరక్షించే కార్యక్రమం చేపడుతున్నారు. అలాగే వారి యొక్క పీఠాన్ని అభివృద్ధి చేస్తూ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో హిందూ ధర్మాన్ని రక్షించడానికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయం. పార్టీలు కుల మతాలకు అతీతంగా పేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ మల్లా విజయప్రసాద్ అన్నారు. ప్రజా సంకల్ప యాత్రకు 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 10 రోజుల పాటు నిర్వహించిన పాదయాత్రల ముగింపోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశాఖ వైసీపీ పార్లమెంటు వర్కింగ్ ప్రెసిడెంట్ బెహరా భాస్కరరావు ఆధ్వర్యంలో 92 వార్డులో భారీ ఎత్తున పాదయాత్ర జరిగింది. అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ వెంకటాపురంలోని 3 గుళ్ల వద్ద ప్రారంభమైన పాదయాత్ర పలు ప్రాంతాల గుండా కొనసాగింది. పెద్ద సంఖ్యలో వైకాపా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో 3 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అనతి కాలంలోనే నెరవేర్చి జనం గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని మల్లా విజయప్రసాద్, బెహరా భాస్కరరావులు అన్నారు. వ్యవస్థలు మేనేజ్ చేసి మరి దాన్ని కూడా అడ్డుకునే పరిస్థితి. ఇల్లు లేనటువంటి అక్క చెల్లెమ్మలకి 1 రూపాయికే ఇళ్ల స్థలాన్ని నేరుగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చి, అందులో ప్రభుత్వ సహాయంతోనే ఇల్లు కూడా కట్టించి 30 లక్షల మంది లబ్ధిదారులకి అన్నీ రెడీ చేస్తే దాన్ని కూడా కోర్టుకెళ్ళి అడ్డుకున్నటువంటి నీచ నికృష్టపు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయన ఎన్ని నికృష్ట చేష్టలు చేసినా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. రాబో కాలంలో తగిన గుణపాఠం చంద్రబాబు నాయుడికి చెప్తారు. ఈ రాష్ట్ర ప్రజలు సంతోషంగా, ఆనందంగా ఉన్నారు అని అనటానికి ఉదాహరణ మరి ఈరోజు గత కొన్ని రోజులుగా పాదయాత్ర చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి దగ్గర కూడా పూల వర్షం కురిపిస్తూ, మంగళహారతలు ఇస్తూ అధిక సంఖ్యలో ప్రజలు, మహిళలు, నాయకులు అందరూ కూడా పాల్గొని మరి వారు చూపిస్తున్నటువంటి సంఘీభావం ఊహించలేంది. మేము కూడా అనుకోలేదు అంత మనకి సంఘీభావంగా అంత ముందుకు వస్తారు ప్రజలు అని చెప్పి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఈరోజు స్పష్టంగా కనపడుతుంది. మరి నాయకులుగా మేము పనిచేస్తున్నాం ఆయన నాయకత్వంలో అని అంటే మాకు చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు అడుగడుగునా చూపిస్తున్నటువంటి ఆదరణ, అభిమానం మరోరాంది, మర్చిపోలేదు. అది మాకు చూపిస్తున్నట్టు కాదు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి చూపిస్తున్నట్టు. తప్పకుండా రాబో కాలంలో మరెంతో మంచి సంక్షేమ పథకాలు వస్తాయని, ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుందని. విశాఖ ఏజెన్సీలో రోజు రోజుకి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన అరకులో ఓ పక్క చలి, మరోపక్క దట్టమైన మంచు కురుస్తూ ఉండటంతో పర్యాటకుల సందడి మొదలైంది. చలికాలంలో కోవిడ్ వ్యాప్తి చెందే అవకాశం ఉందన్న కారణంగా పర్యాటకుల వల్ల కరోనా వ్యాప్తి చెందకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. శీతాకాలం ప్రవేశించడంతో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు వరుసన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలపై అల్పపీడన ద్రోణి వాయుగుండాల ప్రభావం మరింత ఎక్కువ కావడంతో ఈ ఏడాది చలిగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత కొద్ది రోజులుగా విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో ఏజెన్సీలో నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది 18-20 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటే ఈ ఏడాది 10 లోపు చేరిపోవడంతో
ఏజెన్సీ వాసులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. మరోవైపు కోవిడ్ చలికాలంలో వ్యాప్తి చెందుతున్న వార్తలతో గిరిజనులు గజగజ వణికిపోతున్నారు. ఇప్పటికే పాడేరు, సీలేరు, లంబసింగి పరిసర ప్రాంతాలలో 10 నుండి 12 సెంటీగ్రేడ్ల వాతావరణం నమోదు కావడంతో రాబోయే రోజుల్లో 2-3 డిగ్రీలకు చేరిపోతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏజెన్సీలో ఒకవైపు చలి, మరోవైపు మంచు కురుస్తూ ఉండటంతో ప్రకృతి అందాలు తిలకించేందుకు విశాఖవాసులతో పాటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ యాత్రికులు ఏజెన్సీ ప్రాంతాలలో పర్యటించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. విరిసే మంచులో మనసు మురిసేదెందుకో, ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో, ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో, మంచు కురిసే వేళలో దీంతో ఇప్పటికే కుదేలైన పర్యాటక రంగం కాస్త మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయని పర్యాటక శాఖ అంచనా వేస్తోంది. గత కొంతకాలంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పూర్తిగా రాకపోకలు నిషేధం కావడంతో ప్రస్తుతం నెమ్మదిగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే పర్యాటకులు ఏజెన్సీలో పర్యటిస్తే మరలా కోవిడ్ మహమ్మారి విజృంభిస్తుందా అనే భయాందోళనలు ఏజెన్సీ వాసుల్లో నెలకొన్నాయి. నా పేరు రాజ్కుమారు, కడసప గ్రామము, లంబసింగి ప్రాంతంలో మా ఏజెన్సీ ప్రాంతంలోని అసలు ఎక్కువ పనికి వెళ్తున్నా కూడా ఇంకా తట్టుకోలేకపోతున్నాము, వాహనం మీద తిరగలేకపోతున్నాము. లంబసింగిలో ఫారెస్ట్ చెక్ పోస్ట్లో పనిచేస్తున్నాను. ఇక్కడ చాలా తీవ్రంగా ఉంది. మా బళ్ళు చికిత్స చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాము. చలి చాలా ఎక్కువగా ఉంది. ఎండ రావాలంటే 10 టైం పడుతుంది. కాబట్టి ఈ చలికి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇది చూసి ఇక్కడ చలి -డిగ్రీ పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ చలిని వల్ల మేము అచ్చయ్యమ్మపేటలోని రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో నాగుల చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నాగేంద్ర స్వామిని దర్శించుకున్నారు. అల్లిపురం కెప్టెన్ రామారావు జంక్షన్ అచ్చయ్యమ్మపేటలో శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో నాగుల చవితి మహోత్సవం పురస్కరించుకుని ఘనంగా పూజలు జరిగాయి. ప్రతి ఏడాది నాగుల చవితి నాడు క్రమం తప్పకుండా అమ్మవారికి జరుగుతున్న విశిష్ట పూజల్లో భాగంగా ఈ ఏడాది కూడా వేకువజాము నుండే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. ఆలయ ప్రాంగణంలో వృక్షానికి వెలిసిన ప్రకృతి సిద్ధమైన పుట్టలో స్థానికులు భారీగా తరలివచ్చి నాగేంద్రుడికి మొక్కులు తీర్చుకున్నారు. భారీగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా ఉపాధ్యక్షురాలు గరగల సత్యవతి మాట్లాడుతూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరుకున్న కోరికలు తీరుతాయన్నారు. ఇంత కరోనా నేపథ్యంలో కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావటం అందుకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పీలా వెంకట అప్పలనాయుడు, అధ్యక్షుడు కర్రి నీలకంఠం, ధర్మకర్త రమేష్, కార్యదర్శి బొడ్డు పోలారావు తదితరులు పాల్గొన్నారు. 21 సంవత్సరాలు అండి ఈ రోజుకి. అంటే మాకు ఈ అమ్మవారు గెలిచిన దగ్గర నుంచి కూడా కెప్టెన్ రామారావు జంక్షన్ అంటే ఒక పేరు ఉందండి. నాగల చవితి ప్రతి సంవత్సరం కూడా నాగల చవితి జనాలు తక్కువ వస్తారేమో అనుకుంటాం, కానీ ఎప్పుడు కూడా ఎక్కువే వస్తుంటారు.
కానీ 5,000 మంది వస్తారు కరోనా టైం కదా, ఏది కొంచెం లాంగ్ ఉండాలి కదా అని చెప్పేసి అలాంటిది ఈ రోజు అది కూడా ఆలోచించకుండా అమ్మవారి భక్తులు అయితే మట్టుకు దండల బాగా వస్తున్నారు. 10,000 మంది ఉంటారు, వచ్చి వెళ్తున్నారు. కానీ వాళ్ళందరూ కూడా శానిటైజర్లు వాడుతూ మాస్క్ వాడుతూ ఈ రోజు ఇప్పుడు మేము చూసే వరకే ఇప్పుడు ఒక 7,000 మంది ఉంటారని. సీనియర్ జర్నలిస్ట్ పైలా దివాకర్ తనయుడు స్వర్గీయ పైలా శివతేజ జయంతి సందర్భంగా నగరంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా శివతేజ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాత పోస్టాఫీస్ వివేకానంద వృద్ధాశ్రమంలో వృద్ధులకు రగ్గులు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ సభ్యులు పక్కి దివాకర్, వైజాగ్ జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనిబాబు హాజరై వృద్ధులకు రగ్గులు అందించి అన్నదానం చేశారు. అనంతరం మాట్లాడుతూ 2014వ సంవత్సరంలో ప్రమాదవశాత్తు మరణించిన పైలా శివతేజ గుర్తుగా దివాకర్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రతినిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో ట్రస్ట్ ద్వారా సమాజానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. మిత్రులు, అందరి శ్రేయోభిలాషి పైలా దివాకర్ గారి కుమారులు పైలా శివతేజ గారు 2014లో అనుకోకుండా మన నుండి దూరం అవడం జరిగింది. ఆయన జన్మదినాన్ని ప్రతి సంవత్సరం కూడా వారి తల్లిదండ్రులు, వారి శ్రేయోభిలాషులు, ఆయన తాలూకా శివతేజ గారి స్నేహితులు అందరూ కూడా వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుద్ది. అందులో భాగంగా ఈరోజు గంట్ల శ్రీనిబాబు గారు అలాగే పైలా దివాకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వృద్ధాశ్రమం అయిన వివేకానంద వృద్ధాశ్రమం స్వచ్ఛంద సేవా సంస్థ యందు పలు వృద్ధులకు రగ్గులు పంపిణీ చేస్తూ ఈరోజు అన్నదానాన్ని కూడా చేయడం జరిగింది. మాకు అత్యంత ఆప్తులు, తండ్రి సమానులు పైలా దివాకర్ గారి తనయుడు పైలా శివతేజ జయంతి వరకు అత్యంత వైభవంగా నిర్వహించారు. మరి శివతేజ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఏటా కూడా ఈరోజు గ్రామ సమాజంతో పాటు అనేక వృద్ధ అనాథాశ్రమాలకు దివాకర్ కుటుంబ సభ్యులు తమకు సూచన రీతిలో సేవలు అందిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఉదయాన్నే రైల్వే న్యూ కాలనీ నుంచి రైల్వే స్టేషన్ వరకు కూడా అన్నార్థులకు అల్పాహారం పంపిణీ చేశారు. మరి మధ్యాహ్నం వివేకానంద వృద్ధ అనాథాశ్రమంలో మరి వారందరికీ కూడా ప్రత్యేకంగా అన్నదానంతో పాటు వస్త్రదానం కూడా నిర్వహించారు. సిఐఎస్ఎఫ్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేస్తున్న 3 సిఐఎస్ఎఫ్ కానిస్టేబుళ్లను ఎయిర్పోర్టు పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నగర పోలీస్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ రాస్తోగి పాల్గొని కేసు వివరాలు తెలిపారు. ఇటీవలే జరిగిన సిఐఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ లో కొంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని సిఐఎస్ఎఫ్ కి చెందిన 3 కానిస్టేబుళ్లు మనోజ్, వెంకటరమణ, హరికృష్ణ 9 లక్షల రూపాయలు కాజేశారని తెలిపారు. ఈ విషయంపై బాధితుడు తిరుపతి నాయక్ తమకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజం బయటపడి నిందితులు చిక్కారన్నారు. నిందితులను అదుపులోనికి తీసుకుని ఎయిర్పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇటువంటి మోసగాళ్ల మాటలు నమ్మి నిరుద్యోగులెవరూ డబ్బులు ఇవ్వకూడదని డీసీపీ హెచ్చరించారు. 420, 468, 471 and criminal conspiracy. So cheating come creating of forged documents, criminal conspiracy, ఈ అన్ని సెక్షన్స్ తో ఈ జాబ్ ఫ్రాడ్ సంబంధించి కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో కంప్లైనెంట్ తిరుపతి నాయక్ అనే వ్యక్తి ఉన్నారు. ఈయన అరౌండ్ సుమారు 28 years old, జూనియర్ అసిస్టెంట్గా ఆర్ఐఎన్ఎల్ మన స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నారు 2019 నుంచి. ఈయన ద్వారా ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం 3 సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్స్ 2018లో ఈయన కాకుండా ఇంకా కొంతమందిని మోసం చేసుకొని మీకే గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చాలా వరకు డబ్బు కలెక్ట్ చేశారు ఈయన దగ్గర నుంచి.
రాష్ట్రంలో ఇసుక దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతుందని పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తీవ్రంగా మండిపడ్డారు. నర్సీపట్నంలో ఇసుక దోపిడీకి నిరసనగా అనకాపల్లిలో టీడీపీ ధర్నాకు పిలుపునిస్తే ప్రభుత్వం తమ పార్టీ నాయకులను ముందస్తుగా హౌస్ అరెస్టులు చేయటం అన్యాయమన్నారు. ప్రభుత్వ విధానాలపై నిరసన తెలిపితే అరెస్టులు చేస్తారా అని ప్రశ్నించారు. ఏపీ టిడ్కో గృహాలు సిద్ధంగా ఉంటే జగన్ ప్రభుత్వం వాటిని లబ్దిదారులకు ఇవ్వకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇళ్ల పట్టాలిస్తామని స్థలాల సేకరణ పేరిట వైసీపీ నేతలు 7,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజాధనాన్ని లూటీ చేస్తూ ప్రశ్నించే వారిని నిర్బంధించడం సరికాదన్నారు. అరెస్టులతో ఉద్యమాలు ఆగవని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వైసీపీ నాయకులు అమ్ముకుంటున్నారు, గెడ్డలు రోడ్లు అన్ని అమ్ముకుంటున్నారు. దాన్ని తగ్గించాలని పేద ప్రజలకు ఇసుక చౌక ఇవ్వాలని మేము అనుకుంటుంటే దానికోసం నిరసన కార్యక్రమం చెప్తూ అనకాపల్లిలో పెడితే అక్కడ ఉన్న ఇన్ఛార్జిని వెళ్ళేవారు, అనకాపల్లి ఇన్ఛార్జిని. మరి మమ్మల్ని పక్కన నన్ను వెళ్ళలేదు. ఏదేమైనా ప్రజలు గ్రహిస్తారు. మమ్మల్ని వెళ్ళలేదు మాత్రాన, మమ్మల్ని చుట్టూ పోలీసులు అరెస్ట్ చేసిన మాత్రాన ఉద్యమాలు ఆగు. ఆకాశాన్ని అరచేస్తే ఎవడు ఆపలేడు. గ్రేటర్ విశాఖ పరిధిలో చెత్త పన్ను విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గాజువాక జోనల్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు జి సుబ్బారావు మాట్లాడుతూ మున్సిపాలిటీ చరిత్రలో ఎన్నడూ చూడని కొత్త కొత్త నిర్ణయాలు అమలు చేస్తూ ప్రజలపై భారం మోపాలని చూస్తున్నారని ఆరోపించారు. పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేటికి ఆ సమస్య పరిష్కరించలేదన్నారు. ఇంటి పన్నుల భారంతో పాటు అదనంగా చెత్త పన్ను వసూలు చేస్తే ప్రజా సంఘాలన్నింటినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రమణ, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు కావాల్సిన హక్కులు, వాళ్ళ జీతాలు, వాళ్ళ పర్మనెంట్ అనేది పక్కన పెట్టాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట వాగ్దానం. సాక్షాత్తు అసెంబ్లీలో ఉన్న చంద్రబాబు నాయుడు నీకు చేత కాకపోతే చెప్పు, నేను చేస్తాను పర్మనెంట్ అన్నట్టు. ఈరోజు అది పక్క పోయింది. ఈరోజు కార్మికులు భద్రత లేనటువంటి చట్టాలు తీసుకొచ్చి ఏపీ కార్పొరేషన్ పేరుతోటి కార్మికులకి పొట్టలు కొట్టి పని చేస్తా ఉన్నాడు. రెండోది ఈ చెత్త పన్ను, అంటే చెత్తకి పన్నేస్తున్నాడు, ఇళ్ళకి పన్నేస్తున్నావు. నాగుల చవితి పండుగ సందర్భంగా అనకాపల్లిలో పలు ప్రాంతాల్లో ఉన్న రోడ్లు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు పుట్టలో పాలు పోసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పురాతన కాలం నుండి నాగుల చవితి వేడుకలు అనకాపల్లిలో చాలా ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. తరతరాలుగా ఈ నాగుల చవితి పండుగను కుటుంబ సమేతంగా ఎంతో ఘనంగా జరుపుకుంటూ వస్తున్నామని వెల్లడించారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ శాతం ప్రజలు వ్యవసాయం మీదే ఆధారపడి ఉండటం వల్ల వారికి తరచుగా కనిపించే సర్పాలకు పూజ చేయాలని పెద్దలు సంకల్పించి ఈ నాగుల చవితి పండుగను ఘనంగా నిర్వహిస్తూ రావటం జరుగుతుందని మీడియాకు తెలిపారు స్థానికులు. నుంచి చేసుకోవడం ఆనవాయితీ, ముఖ్యంగా పొలాల్లో ఉన్న రైతులు చేసుకోవడం బాగా ఆనవాయితీగా వస్తుంది. ఆ రైతులకి ఈ సర్పాల వల్ల కొద్ది ఇబ్బంది ఉండి వీటికి సంవత్సరానికి ఒకసారి సరే పూజలు చేయాలని చెప్పేసి రైతులు భావించి ఊరుకులు పెట్టిన పండగ ఇది. ఈరోజు నాగల చవితి నుండి ఆ సర్పాలకి పుట్లో పాలు పోసి పూజ చేసి ఈ సంవత్సరం పైలా శివతేజ వర్ధంతి పురస్కరించుకుని నగరంలోని పలు ప్రాంతాల్లో పైలా శివతేజ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా న్యూ కాలనీ సాయిబాబా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అల్పాహార పంపిణీ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త పీతల మూర్తి యాదవ్ పాల్గొని అల్పాహారం పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శివతేజ జయంతి పురస్కరించుకుని తన తండ్రి పైలా దివాకర్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. పైలా దివాకర్ మాట్లాడుతూ తన కుమారుడి జ్ఞాపకార్థం ప్రతి ఏటా సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. పేదలకు తన కుమారుడి పేరిట సేవలు అందించడంలోనే ఆత్మ సంతృప్తి లభిస్తుందన్నారు దివాకర్. సందర్భంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అలాగే ప్రేమ సమాజంలో అన్నదాన కార్యక్రమం, వివేకానంద ట్రస్ట్లో కూడా వివేకానంద అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం మరియు వస్త్రదానం, అలాగే సాయిబాబా గుడి నుంచి రైల్వే స్టేషన్ రోడ్డు వరకు ఉన్నటువంటి అన్నార్థులకు అల్పాహారం పంపిణీ అనేది ఈ కార్యక్రమాలు ఈరోజు జరపడం అనేది జరుగుతుంది. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదినోత్సవం సందర్భంగా
కర్రి అప్పలస్వామి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కర్రి అప్పలస్వామి ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సింహాచలం శ్రీనివాస కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 100 మంది నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం స్వామి మాట్లాడుతూ స్వామివారి జన్మదినం వేళ సేవా కార్యక్రమాలు చేపట్టడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కార్యక్రమంలో అడవివరం సహకార పరపతి సంఘం పాలకవర్గ సభ్యులు కొలుసు గురునాథరావు, లోగిస గణేష్, మనసు నూకరాజు, యనపు వరాహ నరసింహం, కంపర గణేష్ పాల్గొన్నారు. మరి గురువుగారి ఆదేశాల మేరకు ఈ రోజున మరి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికి సుమారు 100 మందికి గల మరి దుప్పట్లు పంపిణీ జరిగింది. మరి స్వామివారు ఎప్పుడు కూడా పేదలకి సేవ చేయమని మాకు ఎప్పుడు చెప్తా ఉంటారు. మరి ఆయన ఆదేశాలతోనే మరి సుమారుగా ఈ కరోనా విపత్తు టైంలో సుమారుగా 108 రోజులు కంటిన్యూస్గా ఏ రోజు కూడా ఆపకుండా 108 రోజులు మరి శ్రీ కర్రాపస్వామి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మరి స్వామి గారి ఆదేశాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నగరంలో ఘనంగా నాగుల చవితి వేడుకలు, భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకున్న నగరవాసులు. ముస్లింల పట్ల టీడీపీ, వైసీపీ కపట ప్రేమ చూపిస్తున్నాయన్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. వైసీపీ, టీడీపీలు ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని ఎద్దేవా. అభ్యంగన స్నానంతో ఘనంగా ప్రారంభమైన స్వరూపానందేంద్ర జన్మదిన వేడుకలు, స్వామిని దర్శించుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు. సేవా కార్యక్రమాలతోనే మానవునిలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుందన్న వైసీపీ నేత అనిల్ రాజ్. యువత ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగాలని పిలుపు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డేనన్న మాజీ ఎమ్మెల్యే మల్ల విజయ్ ప్రసాద్. జగన్ పాలన ప్రజలకు స్వర్ణయుగమేనని స్పష్టం. వార్తలింతటితో సమాప్తం. నమస్కారం.